ఒక అడవికి రాజు పులి. అది ఓసారి వనంలోని కళాకారులు, క్రీడాకారులైన జంతువులు, పక్షులకు పురస్కారాలు ఇవ్వాలనుకుంది. కానీ దానికి ఎవరు అర్హులో గుర్తించడానికి సమయం లేకపోయింది. దీంతో ఆ బాధ్యతను మంత్రి ఎలుగుబంటికి అప్పగించింది. ప్రభు, చాలా మంచి ఆలోచన. కళాకారులకు పురస్కారాలు గుర్తింపునే కాదు, మరింత ప్రతిభను చూపించడానికి బాటలు వేస్తాయి. మీరు నిశ్చింతంగా ఉండండి. నేను పురస్కారానికి అర్హులైన కళాకారులను ఎంపిక చేస్తాను అంది ఎలుగుబంటి. కానీ ఎలుగుబంటికి కూడా నిజమైన కళాకారులు, క్రీడాకారులు ఎవరో తెలియదు. తనకు పరిచయమున్న నక్కను అడిగి పేర్లు సేకరించి పులిరాజుకి ఇవ్వాలనుకుంది. నడుస్తూ నడుస్తూ నక్క కోసం బయలుదేరింది అది. చెరువు దగ్గర నీళ్లు తాగుతూ నక్క కనిపించింది. దానికి విషయం చెప్పింది ఎలుగుబంటి. ఓస్, అదెంత పని? నన్ను అడుగు చెప్తా అంది నక్క. మిత్రమా, ఈ అడవిలో వేగంగా పరుగులు తీసేదెవరో చెప్పు అని అడిగింది ఎలుగుబంటి. ఇంకెవరు, చెరువు ఒడ్డున కనిపిస్తున్న తాబేలు అంది నక్క. తాబేలు పేరు రాసుకుంది ఎలుగుబంటి. మరి అడవిలో కమ్మని పాటలు పాడేదెవరు అని మళ్ళీ అడిగింది ఎలుగుబంటి. దగ్గరలో ఒంటికాలిపై జపం చేస్తున్న కొంగను చూపింది ఎలుగుబంటి. దాని పేరు కూడా రాసుకుంది. చివరగా చక్కగా నృత్యం చేసేదెవరు అని అడిగింది ఎలుగుబంటి. ఇంకెవరు, ముళ్ళపంది బదిలిచ్చింది అది. ఎలుగుబంటి ముళ్ళపంది పేరు రాసుకొని పులిరాజుకి ఇవ్వడానికి బయలుదేరింది. దానికి దారిలో మిత్రుడి ఏనుగు కనిపించింది. విషయం తెలుసుకొని, మిత్రమా, ఆ నక్క మాటలు నమ్మి అనర్హులను ఎంపిక చేసుకున్నావు. దానివల్ల పురస్కారం ఇచ్చిన వారికి విలువ ఉండదు, ఆ పురస్కారానికి గౌరవం ఉండదు. ఇలారా, నేను చూపిస్తాను అంటూ దాని వెంట తీసుకెళ్ళింది ఏనుగు. కాస్త దూరంలో మెరుపు వేగంతో పరిగెడుతున్న చిరుతను చూసి ముచ్చటపడింది ఎలుగుబంటి. పైన చెట్టు మీద కమ్మని స్వరంతో పాటలు పాడుతున్న కోకిలను చూపింది ఏనుగు. పాటలు విని మైమరిచింది. అక్కడే కోకిల పాటకు అందంగా నృత్యం చేస్తున్న నెమలిని చూసి ఆనందపడింది ఎలుగుబంటి. మిత్రమా, పులిరాజు ఇచ్చే పురస్కారానికి చిరుత, కోకిల, నెమలి అర్హులు. మనం నేరుగా చూడకుండా ఇతరులు చెప్పింది విని ఒక నిర్ణయానికి రావద్దని తెలుసుకున్నాను అని ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి వెనుదిరిగింది ఎలుగుబంటి. చిరుత, కోకిల, నెమలికి బంగారు కిరీటాలు పెట్టి అభినందించింది పులిరాజు. అడవిలోని జంతువులు, పక్షులు సరైన అర్హులకు పురస్కారాలు అందాయని ఆనందించాయి. పులిరాజు కూడా ఎలుగుబంటి ఎంపికను అభినందించింది.